హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి కవచ్, ఇండియన్ ప్లెడ్జ్ టు సేఫర్ రైల్వేస్. మీకు తెలుసు, ట్రైన్ ఒకే ట్రాక్ మీద రెండు ట్రైన్స్ వస్తే ఆబ్వియస్గా చాలాసార్లు యాక్సిడెంట్స్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలా ఒక రెండు ట్రైన్లు ఒకే ట్రాక్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ ట్రైన్స్కి ఒక కవచ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని పెడతారు. ఇక్కడ ఈ ట్రైన్కి కవచ్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు కమ్యూనికేట్ చేసుకొని ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోయి ఈ రెండు ట్రైన్స్ గుద్దుకోకుండా ఆగుతాయి. సో దీన్ని ఆల్రెడీ మనం కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ తయారు చేసేసాం. జస్ట్ అన్ని ట్రైన్స్కి అమర్చాల్సింది మాత్రమే ఉంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఈ కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే ఏటీపీ సిస్టమ్, దీన్ని 6 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ట్రైన్స్కి దీన్ని ఇన్స్టాల్ చేయాలని అనుకుంటోంది. సో దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రైన్ కొలిజన్స్ అంటే ట్రైన్స్ గుద్దుకోవడం ఆపడం, అలాగే ట్రైన్స్ తాలూకా సేఫ్టీని పెంచడం. దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఇది పూర్తి స్థాయి భారతదేశంలోనే తయారు చేసినటువంటి సాంకేతికత, పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. అలాగే ఇది ఒక ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ఒక ట్రైన్ కనుక స్పీడ్ లిమిట్స్ దాటిన, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు 80 km/h వెళ్ళాలి, ఒకవేళ బై డిఫాల్ట్ అది ఎక్కడో మిస్టేక్ జరిగి 90 km/h వెళ్ళిపోతుంది స్పీడ్, అప్పుడు కూడా ఈ కవచ్ సిస్టమ్ పనిచేసి దాన్ని ఆపేస్తుంది. అట్ ద సేమ్ టైం హై రిలయబిలిటీ. ఇందులో సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ అంటే ఏంటంటే బేసికల్గా మన కార్లకి సేఫ్టీ రేటింగ్స్ ఇస్తారే, అట్లా సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ అనేటటువంటి దీనికి 4 ఉంది. అంటే సాధారణంగా ఈ కవచ్ సిస్టమ్ అనేటటువంటిది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే మనం కనుక చూస్తే దీన్ని 6 yearsలో మొత్తం డిప్లాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో దీన్ని ఇన్నోవేషన్ అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని గవర్నమెంట్ ఓవర్సైట్తో కూడా డెవలప్ చేయడం జరిగింది. దీనికి 2 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తున్నారు. 2025-26లో రైల్వేకి దాదాపుగా ఇచ్చినటువంటి దాంట్లో చాలా డబ్బులు ఇచ్చారు. 4 లక్షల పైచిలకు కోట్లు డిఫెన్స్కి ఇస్తే రైల్వేకి 2,65,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ కవచ్ సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. పర్పస్ ఏంటంటే బేసికల్గా కవచ్ ఇంప్లిమెంటేషన్తో పాటుగా ఇంకా రైల్వేకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వందే భారత్ లాంటి ట్రైన్స్ తీసుకొస్తున్నాం కానీ అది అనుకున్నంత స్పీడ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ట్రైన్లు కొత్తాయి, ట్రాక్లు పాతాయి. సో ట్రాక్స్ని కూడా మనం మోడర్నైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే ఈ కవచ్ 4.0 అంటే కొత్త వెర్షన్ ఇది. దీన్ని ఈ మధ్య కాలంలోనే జూలై 2024లో అప్రూవ్ చేశారు. దీనివల్ల లొకేషన్ యాక్యురసీ పెరుగుతుంది. అలాగే సిగ్నల్ ఆస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సిగ్నల్స్ రిసీవింగ్లో వీటిల్లో కూడా కొంత అప్గ్రేడేషన్ అనేటటువంటిది ఉంది. అట్ ద సేమ్ టైం డైవర్స్ వెదర్ కండిషన్స్ అంటే బాగా ఫాగ్ ఉన్నా, చాలా ఎక్కువ రెయిన్ పడుతున్నా కూడా ఈ కవచ్ సిస్టమ్ పనిచేసేటటువంటి విధంగా ఈ న్యూ కవచ్ 4.1 డిజైన్ చేశారు. దీంతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు అంటే మేధా సర్వో డ్రైవ్స్, హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఈ సంస్థలు కలిసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. డిప్లాయ్మెంట్ పార్ట్నర్స్ రైల్టెల్, అలాగే క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, ఈ కంపెనీస్ మొత్తంగా డిప్లాయ్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. అప్రూవల్ మనకి డిఫెన్స్కి ఎలా డిఆర్డిఓ, రైల్వేకి ఆర్డిఎస్ఓ అంటే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు ఈ పర్టికులర్ కవచ్ సిస్టమ్ని ఫర్ ద ఇండియన్ రైల్వేస్ అప్రూవ్ చేశారు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. అలాగే దీని ఇంపాక్ట్ ఏంటంటే కొలిజన్స్ తగ్గిస్తుంది. సో హ్యూమన్ ఎర్రర్స్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉంటుంది. దీనివల్ల స్పీడ్ అనేటటువంటిది సేఫ్గా మెయింటైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే రైల్వేస్ మీద ప్రజలకి భరోసా పెరుగుతుంది. డెఫినెట్గా రైల్ సేఫ్టీ టెక్నాలజీలో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 దేశంగా చేస్తుంది. మిగతా దేశాలు కూడా ఈ కవచ్ సిస్టమ్ని మన నుంచి కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంక్లూజన్ అలా వచ్చేసి ఎస్, డెఫినెట్గా ఈ ఇండియన్ రైల్వేస్కి ఇది ఒక గేమ్ చేంజర్ కానుంది టు మేక్ ద రైల్వేస్ మోర్ సేఫర్ అండ్ ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్. అలాగే ఈ ఇనిషియేటివ్ భారతదేశంలో మోడర్నైజేషన్ గోల్స్, ఎప్పుడో మనం ప్లానింగ్ కమిషన్ పెట్టినప్పుడే 4 గోల్స్ పెట్టుకున్నాం: గ్రోత్, మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఈక్విటీ. అందులో ఆధునీకరణలో భాగంగా ఆ లక్ష్యాలను చేరుకునేటటువంటి దిశగా కవచ్ మనకి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ఆర్ టుడే కంటెంపరీ ఇష్యూస్. సెకండ్ వచ్చేసి ఇస్రో ప్రయోగించినటువంటి NVS-2 శాటిలైట్ అనుకున్న మేరకు వెళ్ళలేదు. నావిగేషన్ శాటిలైట్ ఇది ఒక ఆర్బిట్లోకి వెళ్ళాల్సింది ఒక వాల్వ్ తెరుచుకోకపోవడం వల్ల థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయక ఇది ఆగిపోయి ఒక ఆర్బిట్లో ఉండిపోయింది అనమాట. దీని తాలూకా వివరాలను కనుక మీరు చూస్తే NVS-2 శాటిలైట్ని January 29, 2025 మొన్ననే ప్రయోగించారు.
జిఎస్ఎల్వి F-15 ఆ రోజున మనం క్లాస్ కూడా చేసాం దీనికి సంబంధించి. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ శాటిలైట్ కరెక్ట్గా రీచ్ అయిపోయింది. రీచ్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి లిక్విడ్ అపోజీ మోటార్, ఇది ఒక సేఫ్టీ ఒక వాల్వ్ ఉంటుంది. అంటే ఆ వాల్వ్ తెరుచుకుంటే అందులోంచి ఫ్యూల్ వచ్చి బర్న్ అయ్యి ఆ థ్రస్ట్ వల్ల, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత వాతావరణం ఏముండదు కదా, మనం ఇచ్చిన పుష్ే ఆ వ్యాక్యూమ్లో ట్రావెల్ అవుతుంది ఆ పుష్ కారణంగా. సో ఈ వాల్వ్ లిక్విడ్ అపోజీ మోటార్లో తెరుచుకోలేదు. దీనివల్ల ఏమైందంటే ఆర్బిట్ రైజింగ్, అంటే భూమి చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, అందులో ఒక ఆర్బిట్లోకి వెళ్ళాల్సింది ఒక ఆర్బిట్లో ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఎలిప్టికల్ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో అయిపోయింది. అసలు అది ఒరిజినల్గా ఎక్కడికి వెళ్ళాలి, జియో స్టేషనరీ ఆర్బిట్లోకి వెళ్ళాలి. సింక్రనస్ ఆర్బిట్లో ఆగిపోయింది. అది ఇప్పుడు జియో స్టేషనరీ ఆర్బిట్లోకి వెళ్తే తప్ప అది పనిచేసేటటువంటి అవకాశం లేదు. సో ఎందుకు అంటే వాల్వ్స్ ఓపెన్ అవ్వలేదు, దీని కారణంగా ఆక్సిడైజర్ ఫ్లో అవ్వలేదు. ఆక్సిడైజర్ ఫ్లో అవ్వకుండా అక్కడ బర్న్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో థ్రస్టర్స్ ఒక పుష్ ఇస్తేనే దట్ శాటిలైట్ విల్ ట్రావెల్ కదా, ఒక పుష్ వస్తేనే కదా కదిలేది. సో ఆ ఆక్సిడైజర్ వెళ్ళకపోవడం వల్ల థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయలేదు. దీనికి సంబంధించి శాటిలైట్ ఆపరేషన్లోనే ఉంది, కమ్యూనికేషన్ నడుస్తుంది, కానీ ఒక ఆర్బిట్లోకి వెళ్ళాల్సింది ఇంకొక ఆర్బిట్లో ఆగిపోయింది. సో ఇస్రో ఏం చెప్పిందంటే ఎస్, ఒక కమిటీని వేశారు దీని మీద ఎట్లా రికవర్ చేసుకోవాలనేటటువంటి దానికి స్ట్రాటజీస్ కోసం ఖచ్చితంగా ఈ ఇష్యూని రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నావిక్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ మీద, ఇది ఈ NVS-O2 అనేటటువంటి శాటిలైట్ ఈ నావిక్ అంటే ఇండియన్ కన్స్టలేషన్తో మనమే ఓన్ జీపీఎస్ని చేసుకుంటున్నాం. ఇది పనిచేయడానికి ఈ శాటిలైట్ చాలా ఇంపార్టెంట్. సో అన్ఫార్చునేట్లీ ఇది పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మన నావిగేషన్ సిస్టమ్కి సంబంధించిన ఆగ్యుమెంటేషన్లో కొంత ప్రాబ్లం రావచ్చు, నావిక్ అనుకున్నటువంటి టైంకి పనిచేయకపోవచ్చు. మళ్ళీ కొత్త శాటిలైట్ని ఇందులో ప్రయోగించి ఒకవేళ ఈ శాటిలైట్ కనుక వర్క్ అవ్వకపోతే అగైన్ కొత్త శాటిలైట్ని పంపించాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా మీరు చూస్తే అసలు ఈ NVS-2ని ఎందుకు తీసుకొచ్చారు అంటే పొజిషన్ వెలాసిటీ టైమింగ్, దీన్ని PVT సర్వీసెస్ అని అంటారు. సో ఇండియాలో ఈ నావిక్కి సంబంధించి పొజిషన్ వెలాసిటీ టైమింగ్ సర్వీసెస్ని ఇంకా బెటర్గా చూపించేందుకు గాను ఈ శాటిలైట్ కన్స్టలేషన్లో ఒక భాగం ఇది హెల్ప్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇది పనిచేయకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ ఇబ్బంది అనేటటువంటిది వచ్చింది. దీన్ని GSLV F-15 రాకెట్తో పైకి తీసుకెళ్లారు. ఈవెన్ ఆ రోజు మీకు PSLV GSLV డిఫరెన్స్ ఇవన్నీ నేను చెప్పాను. సో లాంచ్ ఈ సక్సెస్ఫుల్, కానీ థ్రస్టర్స్ మూవ్ అవ్వకపోవడం వల్ల ఆర్బిట్లోకి వెళ్ళడం అనేటటువంటిది ఇబ్బంది వచ్చింది. సో ఈ రకంగా మనం ఆ టాపిక్ని చూడొచ్చు. థర్డ్ టాపిక్ వచ్చేసి జల్ జీవన్ మిషన్, అంటే అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ యొక్క వాటర్ సౌకర్యాన్ని అందించాలనేటటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసింది. ఈ జల్ జీవన్ మిషన్ని 2019లోనే లాంచ్ చేశారు. సో దీని తాలూకా నేమ్ కూడా, దీని తాలూకా ఆబ్జెక్టివ్ కనుక మీరు చూస్తే హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, అంటే ఎన్ని గృహాలు ఉన్నాయో అందరికీ కూడా హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఒక మనిషికి ఒక రోజుకి 55 లీటర్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని అందించాలనేటటువంటి దీని యొక్క లక్ష్యం. అయితే ఈ గోల్ని 2024 కల్లా రీచ్ అవ్వాలని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ మనం రీచ్ అవ్వలేకపోయాం. కాబట్టి ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ని అంటే టైంని 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈవెన్ 2025-26 బడ్జెట్లో కూడా దీనికి డబ్బులు ఇచ్చారు. దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే విలేజ్ లెవెల్ ప్లానింగ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్లానింగ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా భాగస్వాములుగా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ, దీన్ని హిందీలో పానీ సమితి అని అంటారు. ఈ పానీ సమితిలో కనీసం 50% మంది ఆడవాళ్ళు ఉండాలి అనేటటువంటిది ఒక నిర్ణయంగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సాధారణంగా మన ఇళ్లలో లేడీసే ఎక్కువగా దీని గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి సో దే విల్ బి మోర్ రెస్పాన్సిబుల్. సో దీనికోసం ఈ పానీ సమితిని తీసుకొచ్చారు. అలాగే ఈ జల్ జీవన్ మిషన్ కనుక మీరు చూస్తే దీన్ని యాక్చువల్గా నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఇది. అయితే గతంలో కూడా ఉంది, దీన్ని రీస్ట్రక్చర్ చేసి జల్ జీవన్ మిషన్లో కలిపారు. దీనికి సంబంధించి ఇది జల్ శక్తి మినిస్ట్రీ కింద, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అంటే కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు 10% పెట్టుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అంటే యూనియన్ టెరిటరీస్కి అయితే 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా రాష్ట్రాలకేమో 50-50 ఇస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి తీసుకున్నారు. అంటే ఇక్కడ 90:10 ఇన్ ద సెన్స్ హిమాలయన్ స్టేట్స్ అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మిగతా సాధారణ రాష్ట్రాలన్నింటికి కూడా 50-50, అంటే 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 50% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇందులో అచీవ్మెంట్స్ కూడా మీరు చూస్తే 3.23 కోట్ల ఫ్యామిలీస్కి గతంలో వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ తెచ్చిన తర్వాత సర్వే 2024-25 ప్రకారం 12 కోట్ల గృహాలకు
ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అనేటటువంటివి అందజేశారు. అలాగే స్టేట్స్ విత్ 100% కవరేజ్, కొన్ని రాష్ట్రాలు 100% చేశారు. ఎవరెవరు? అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, తెలంగాణ, మిజోరాం. సో తెలంగాణ ఉంది, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా 100% కవరేజ్ ఉన్నవి అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అండ్ పుదుచ్చేరి. సో ఈ ప్రాంతాల్లో 100% ట్యాప్ కనెక్షన్స్ అనేటటువంటివి ఈ జల్ జీవన్ మిషన్ కింద వచ్చాయి. సో ఫోర్త్ వన్ ఈజ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఏవైనా శత్రువుల తాలూకా హెలికాప్టర్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఎంటర్ అయినప్పుడు వాటిని గ్రౌండ్ లెవెల్ నుంచే పేల్చేయడానికి మనం కొత్తగా ఈ యొక్క సిస్టమ్ని డెవలప్ చేసాం. అదే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రీసెంట్గా అఫ్కోర్స్ దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? DRDOయే చేస్తుంది. సో దీన్ని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటారు. MANPADS, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది దేనికి అంటే ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ తక్కువ ఎత్తులో, రేంజ్ ఎంత ఉంటుంది? 8 కిలోమీటర్ల రేంజ్లో, అలాగే ఆల్టిట్యూడ్ 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆల్టిట్యూడ్లో ఉన్న ఏవైనా శత్రువుల తాలూకా ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తే వాటిని డెస్ట్రాయ్ చేయడానికి ఈ పర్టికులర్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడతారు. అయితే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇండివిజువల్స్ ఇలా పెట్టుకొని కూడా ఆపరేట్ చేయొచ్చు, లేదా ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వెహికల్ మీద పెట్టి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక మినియేచర్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి ఉంది, ఈ RCS. ఈ RCS సిస్టమ్ వల్ల మనం ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఈ ఫ్లైట్ ఆఫ్ దిస్ డెస్ట్రాయర్ ఏదైతే ఉందో ఈ మిసైల్, దీన్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. సో దీనివల్ల శత్రువుల తాలూకా ఈ హెలికాప్టర్స్ ఆర్ ఫ్లైట్స్ని మనం కరెక్ట్గా పేల్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని టార్గెటింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ని కూడా చాలా అద్భుతంగా ఏవియోనిక్స్ ఇందులో జత చేసి దీనికి గైడెడ్ సిస్టమ్స్గా వాడుతున్నారు. అలాగే ఇది ఇండిజినస్లీ డెవలప్డ్, అంటే ఇది రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ విత్ DRDO వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని చోట్ల కూడా వాడతారు. సో దానివల్ల భారతదేశం యొక్క ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటిది శత్రువుల నుంచి ఇంకా అనేక రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వెట్లాండ్స్ డే 2025ని జరుపుకుంటున్నారు. మీ అందరికీ వెట్లాండ్ గురించి గతంలో కూడా చెప్పాను, బట్ మరొకసారి వస్తుంది. సో వరల్డ్ వెట్లాండ్ డేని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ వరల్డ్ వెట్లాండ్ డే సాధారణంగా ఫిబ్రవరి 2వ తారీఖుని ఈ వరల్డ్ వెట్లాండ్ డేని జరుపుతాం. సో ఇక్కడ పార్వతి, ఆగ్రా, రామ్సార్ సైట్ అదొక ప్రాంతం. రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా దాన్ని కూడా రామ్సార్ సైట్గా తీసుకున్నారు. ఇక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎవరైతే ఉన్నారో దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. పర్పస్ ఏంటి? బేసికల్గా వెట్లాండ్స్ కన్జర్వేషన్, అంటే చిత్తడి నేలల యొక్క సంరక్షణను ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంటారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసికల్గా ఇరాన్లో 1971లో రామ్సార్ కన్వెన్షన్ అని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలలను కాపాడాలనేటటువంటిది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. కాబట్టి ఈ చిత్తడి నేలలను కాపాడుకోవడంలో ప్రజలందరూని కూడా భాగస్వామ్యం చేయాలి. అట్ ద సేమ్ టైం రామ్సార్ కన్వెన్షన్ని అప్పుడే అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మరొకసారి నెమరు వేసుకునేందుకు గాను ఈ డేని జరుపుకుంటూ ఉంటారు. సో 2025కి సంబంధించిన థీమ్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్ సెక్షన్, ఇది క్వశ్చన్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్, మనందరి భవిష్యత్తు కోసం చిత్తడి నేలను పరిరక్షించడం అనేటటువంటి దాన్ని థీమ్గా తీసుకున్నారు. ఇండియా కాంట్రిబ్యూషన్ రామ్సార్ 1971లో వచ్చినప్పటికీ కూడా రామ్సార్ కన్వెన్షన్కి మనం సిగ్నేచర్ ఇచ్చింది 1982 నుంచి ఉంది. సో 89 రామ్సార్ సైట్స్ ఇండియాలో ఉన్నాయి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, సెకండ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ఏషియా అనుకుంటా. ఒకసారి మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, దీని గురించి చూడండి. అసలు వెట్లాండ్ అంటే ఏంటి? వాటర్ ఎప్పుడూ ఉన్నటువంటి ప్రాంతాలు లేదా సీజనల్గా ఉన్నటువంటి ప్రాంతాలు, అవి లేక్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, ఏమైనా చిత్తడి నేలలు కావచ్చు, అన్నిటిని మనము వెట్లాండ్స్ అని అంటాం. ఈ వెట్లాండ్స్ అనేటటువంటివి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా చూస్తారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మీకు సరస్సులు అవి ఉంటాయి, అక్కడికి ఈ మైగ్రేటరీ బర్డ్స్, అందులో ఉన్నటువంటి చేపలు, అందులో ఉండేటటువంటి రకరకాల ప్లాంట్స్, ఇవన్నీ కూడా మన జీవ వైవిధ్యంలో భాగం. జీవ వైవిధ్యం నశిస్తే మనిషి కూడా చనిపోతాడు. సో కాబట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే వెట్లాండ్స్ని కాపాడుకోవాలి. ఎందుకంటే వాటర్ ఈజ్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. సో నీరు లేకపోతే ఎవరు బ్రతకలేరు, ఏ జీవి బ్రతకదు. కాబట్టి ఆ రకంగా ఈ నీటిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్, మనందరికీ వాటర్ అవసరం కాబట్టి వాటర్ని పరిరక్షించుకోవాలి. అలాగే గ్రౌండ్ వాటర్ మోర్ ఇంపార్టెంట్, మనకి భూగర్భ జలాలను వాడేస్తున్నాం మనం, వాటిని రీఛార్జ్ చేయాలి. అవి ఎప్పుడు కూడా వెట్లాండ్స్ వల్ల రీఛార్జ్ అవుతాయి. ఒక ప్రాంతంలో మీకు అద్భుతంగా సరస్సులు కనిపిస్తున్నాయి అనుకోండి, ఆ ప్రాంతం మొత్తంలో కూడా మీకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ బాగుంటుంది. సో ఈ రకంగా కూడా మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఫ్లడ్ కంట్రోల్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్, అంటే మనకి వరదలు వస్తూ ఉంటాయి, సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలామంది ఈ యొక్క చెరువులు లేదని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి నదులు కానీ లేదా సరస్సులు కానీ వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. చేపలు పట్టుకోవడంలో కానీ అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఆ నీటితో వ్యవసాయం చేయడం కానీ. సో వీటిని మనం కాపాడుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ లైవ్లీహుడ్ని కాపాడినట్టు అవుతుంది. అలాగే ఇవి కార్బన్ సింక్స్, అంటే కర్బన్ ఉద్గారాలను తగ్గించడంలో వెట్లాండ్స్ చాలా సహాయపడతాయి. సో కాబట్టి ఆ రకంగా మనం గ్లోబల్ వార్మింగ్ని కూడా తగ్గించవచ్చు. సో థ్రెట్స్ టు వెట్లాండ్స్, ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, చెరువుల్ని కబ్జా చేసేసి ఇల్లు కడుతున్నారు. లేక్ వ్యూ అంటాడు, మళ్ళీ ఏం లేక్ వ్యూ, నా తలకాయ లేక్ వ్యూ. ఆల్రెడీ ఉన్నటువంటి చెరువుని నువ్వు కబ్జా చేస్తే ఇంక వెట్లాండ్ కన్జర్వేషన్ ఎలా జరుగుతుంది? సో చాలా చోట హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెరువులను పూర్తి చేయడం కానీ లేదా ఆ చెరువుల ప్లేసెస్లో బిల్డింగ్స్ కట్టడం కానీ లేదా పూర్తి స్థాయిలో ఆ చెరువులు కనుమరుగైపోయేలా చేయడం కానీ, అలాగే అసలు పట్టించుకోకుండా ఆ చెరువుల్లో గుర్రపు డెక్క ఇట్లాంటివి రావడం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. సో ప్రభుత్వం వీటిని చాలా రెగ్యులర్గా తీసుకోవాలి, రెగ్యులర్గా వీటిని పరిరక్షించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఎస్, హైడ్రా కరెక్ట్, బట్ హైడ్రాని ద వే దే ఇంప్లిమెంటెడ్ వాజ్ రాంగ్. సో అలాంటి బెటర్ నిర్ణయాలు తీసుకుంటేనే ఈ వెట్లాండ్స్ని మనం కన్జర్వ్ చేయగలం. సో ఇవి వివిధ న్యూస్ పేపర్లు అలాగే పిఐబీస్లో వచ్చినటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మళ్ళీ కొత్త టాపిక్స్తో యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.